తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారిందన్న విషయం మనందరికీ తెలుసు. సో, ఏదేమైనా కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చేసింది. సో, కాంగ్రెస్ ముందు స్థానంలో గెలిచింది. దాని తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత ఎంఐఎం. సో, బీజేపీ అంటుందేంటంటే మీ అందరూ కలిసి పోటీ చేసినా, మేము ఒక్కళ్ళం పోటీ చేసినా కూడా దగ్గరగా ఓట్లొచ్చేసాయి. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మాదే అది ఇది అనే ప్రతాపం అన్నట్టుగా కూడా వాళ్ళున్నారు. అయితే ఇక్కడ మనం ఈరోజు చెప్పాల్సుకున్నటువంటి విషయం ఏంటంటే, చెప్పదలుచుకుందేంటంటే హ్మ్, ఏరులై పారిందని చెప్పాను గదా! ఒక నియోజకవర్గంలో అంటే రియల్ ఎస్టేట్ బాగా ఉండడం కారణం అని చెప్తున్నారు. ఓటుకి 70,000 యెస్. ఓటుకి 70,000 ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో. పట్టు చీర పెట్టారు. వాళ్ళకి బియ్యం అది కూడా పంపిణీ చేశారనేది వింటున్నాం. మరో పార్టీ అయితే ఓటుకి 40,000 ఇచ్చిందంట. ఈ లెక్కన లక్షాధికారులు అయిపోయారు. ఒక కుటుంబంలో 4, 5 ఓట్లుంటే గనక. సో, ఇదొక విషయం. అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే సో, ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో, మాకు ఓటు వెయ్యలేదు వీళ్ళు అన్న కారణంతో కూడా, ఒట్టేయించుకుని ఓటు వేస్తామని చెప్పిన వాళ్ళు, ఓటు వేయకుండా ఉన్న వాళ్ళని కూడా సో, నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే జరిగింది చెప్తున్నాను. ఏదైతే మంచిర్యాలలో 9థ్ డివిజన్‌లో ఉన్నటువంటి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జాడి రూప, జాడి తిరుపతి. సో, రూప పోటీ చేశారు. సో, వాళ్ళేం చేశారంటే బుక్ తీసుకొని వెళ్లి నోట్‌బుక్‌లో మీరు మాకు ఓటు వేయలేదు కదా! మా డబ్బులు మీకెందుకు? తిరిగి ఇచ్చేయండి అని కూడా ప్రస్తుతం అడుగుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఎందుకు వదులుకుంటారు? సో, ఏదేమైనా కూడా ఇలాంటివి చాలానే జరుగుతూ ఉన్నా కూడా ఇప్పుడు వెళ్లి డబ్బులు మళ్ళీ వెనక్కి అడగడం అనేది ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారినటువంటి పరిస్థితి.